నేడు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. చీపురుపల్లిలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం రావివల్స్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎం పెన్షన్లను అందజేయనున్నారు. మధ్యాహ్నం ప్రజావేదిక సభలో సీఎం పాల్గొనున్నారు. మొత్తానికి సీఎం ప్రోగ్రాంకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. నాగేంద్ర ప్రసాద్, ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడ పర్యటించనున్నారు? మరోపక్క ఈరోజు షెడ్యూల్ ఏంటి? ప్రధానంగా చూసినట్లయితే చీపురుపల్లి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రాయవలస పైరపాటి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. అలాగే ప్రధానమంత్రికి సంబంధించిన ఏదైతే టీకా ఉంది దానికి సంబంధించినటువంటి ఓపెనింగ్ సంబంధించిన కార్యక్రమంలో ప్రధాన వర్చువల్ గా కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా చీపురుపల్లిలో రాయవలస పైరపాటిలో పింఛన్ పంపిణీ కార్యక్రమం కూడా చేరినారు. ఒక నలుగురు లబ్ధిదారుల అధికారులు గుర్తించడం జరిగింది. వారి ఇళ్లకు పంపిణీ చేసేటువంటి అవకాశం వస్తుంది. అలాగే ప్రజావేదిక సభ్యు కూడా ముఖ్యమంత్రి ప్రజలతో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రధానంగా చూసినట్లయితే ఉదయం 11 గంటలకు చీపురుపల్లి చేరుకుని సాయంత్రం 4:45 వరకు కూడా చీపురుపల్లిలోనే ముఖ్యమంత్రి గడుపుతారని చెప్పి తెలుసుకొని ఈ 3 రోజుల బట్టి కూడా జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ అలాగే ప్రజాపతి కూడా ఏర్పాటు చేసుకుంటుంది. పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన డిఎస్పీ పార్టీలు సీఐలు వీళ్ళందరూ కూడా దాదాపు 150 మంది వస్తున్న పోలీసు యంత్రాంగం కూడా ఇప్పటికే అక్కడ మోహరించి ఉన్నట్టుకొని పూర్తి స్థాయిగా ప్రయత్నాలు అటు ప్రజావేదిక అంతా కూడా పోలీసు రాజీనామా ఉందని చెప్పచ్చు. మొత్తం మీద ఈ పర్యటన తీసుకెళ్ళి ప్రధానంగా తీసుకొచ్చింది ఈ పింఛన్ సంబంధించి కూటమి ఏ విధంగా నెరవేరుస్తాం. అలాగే ఒకవేళ సెలవు తీరా ఒకరోజు ముందుగానే కూడా మేము పింఛన్లు అందించడానికి కూడా ముఖ్యమంత్రి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తామని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ప్రజాప్రతినిధులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఎప్పటికీ కూడా ప్రజావేదిక నుంచి చాలా మంది నియోజకవర్గాలకు సంబంధించిన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం ముఖ్యమంత్రి చీపురుపల్లి చేరుకుంటారు. అక్కడికి రాయవలస పైలపేట చేరుకుంటారు. హెలికాప్టర్ లో పైలపేట చేరుకుంటారు. పైలపేట నుంచి అలాగే సిహెచ్ చీపురుపల్లి ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ముందుగా ముఖ్యమంత్రి వెళ్తారు. అనంతరం ప్రజా దర్బార్కి వెళ్ళి అక్కడి నుంచి 11 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు కూడా ముఖ్యమంత్రి ప్రజా దర్బార్లు ఎండ గడిపేటువంటి అవకాశం ఉంది. ప్రజలతో నేరుగా మాట్లాడతారు. అలాగే పింఛన్ల పంపిణీ కూడా జరుగుతుంది. మొత్తం ఇది ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా పూర్తి స్థాయి ఏర్పాటు అయితే చేసింది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర ప్రసాద్.